अतः युञ्जानः प्रथमं मनयति वाहाकारमेत्य युञ्जानः प्रथमं मनस्तत्त्वाय सविता धियः अग्निजातन्निजाय प्रसिद्ध्या अद्या भरतु ततः अर्धपाद्यागमनिजानि दत्त्वा सर्वराय श्री सीतालक्ष्मणसमेत श्रीरामचन्द्रस्वामिने नमः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवोत्तमस्य भद्राचलश्री सीता लक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिनः तिरुकल्याणमहोत्सव సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అని రామదాసు గారు అంటారు. ఈ భద్రాచల క్షేత్రం భూలోక వైకుంఠం. గౌతమి నది విరజా నది. ఈ భూలోక వైకుంఠంలో కొలువు తీరి ఉన్నటువంటి సీతారాములిద్దరూ వైకుంఠంలోని లక్ష్మీనారాయణులే. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. శ్రీరమ సీతగాగా లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి భద్రాచలంలో సీతమ్మగా ఉన్నది. శ్రీరమ సీత నిజ సేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగా వైకుంఠంలో లక్ష్మీనారాయణుల సేవను చేసేటువంటి పార్షదులంతా అనంత గరుడ విశ్వక్సేనాదులంతా ఇక్కడ స్వామి కైంకర్యంలో ఉండేటువంటి అర్చక వైష్ణవ స్వాములుగా వెంచేసి ఉన్నారు. విరజానది గౌతమిగా అందరూ కూడా అమ్మవారిని సేవించండి. ప్రదక్షిణంగా అమ్మవారు స్వామివారి ఎదురుగా వేంచేయబోతూ ఉన్నారు. తూర్పు వైపు ఉండేవాళ్ళు సేవించుకోండి. అలాగే దక్షిణం వైపుకు అమ్మవారు వస్తున్నారు, అమ్మవారిని సేవించండి. నెమ్మదిగా ప్రదక్షిణంగా అమ్మవారు పశ్చిమం వైపుగా వస్తున్నారు. పశ్చిమం వైపు ఉండేటువంటి భక్తులంతా కూడా అమ్మవారిని సేవించండి. అదేవిధంగా ప్రదక్షిణంగా ఉత్తరం వైపుకు అమ్మవారు వస్తున్నారు. ఉత్తరం వైపు ఉండేటువంటి భక్తులు అమ్మవారిని సేవించండి. విరజానది గౌతమిగా వైకుంఠంలో ప్రవహించేటువంటి నది విరజానది. ఆ విరజానది భద్రాచలంలో గౌతమిగా గోదావరి నదిగా ప్రవహిస్తోంది. వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా గవసించు. ఇక వైకుంఠము ఈ భద్రశైల శిఖరాగ్రం. భద్రాచలమే వైకుంఠం, భూలోక వైకుంఠం. ఈ భూలోక వైకుంఠమును మనకు రామదాసు గారు చెప్తూ ఉన్నారు. వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు. చేతనులైనటువంటి మనబోటి వారందరినీ కూడా ఉద్ధరించడం కోసమని సాక్షాత్తు విష్ణుడవు. ఓ రామచంద్ర, నీవు విష్ణువుగానే ఇక్కడ వేంచేసి ఉన్నావు. అలా ఉండేటువంటి స్వామి దాశరథి కరుణాపయోనిధి అని అంటూ రామదాసు గారు భద్రాచలాన్ని భూలోక వైకుంఠంగా అభివర్ణించారు. అలాంటి భూలోక వైకుంఠంలో జరగబోయేటువంటి ఈ కళ్యాణోత్సవంలో శ్రీయోద్వాహము అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉన్నది. అమ్మవారిని స్వామివారి ఎదురుగా వేయించేపు చేయడం. మనకు లౌకికమైనటువంటి మనుష్య వివాహాల్లో కూడా కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు వరుని చేత కొన్ని కార్యక్రమాలు జరిపిస్తారు పురోహితులు. ముందుగా చేసేటువంటి వ్రతములు ఉంటాయి, స్నాతక వ్రతం మొదలైనటువంటివన్నీ కూడా. ఆ వ్రతములన్నీ చేసిన తర్వాత ఆ వరునికి అగ్నిహోత్ర అర్హత ఏర్పడడం కోసమని అగ్నిహోత్రంలో హవనం చేయిస్తారు. అది జరిగిన తర్వాత అమ్మాయిని ఆమె విడిది నుంచి తీసుకొస్తాడు మేనమామ, ఒక బుట్టలో తీసుకొని వస్తాడనమాట. ఆ విధంగానే ఇక్కడ సీతమ్మ వారిని కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడే సీతారాములు ఇద్దరు ఉన్నారు కనుక సీతమ్మ వారిని ప్రదక్షిణం చేయించి అలాగా
మేనమామలు ఏ విధంగా అయితే మన మనుష్య వివాహాల్లో వధువుని తీసుకొస్తారో అదే పద్ధతిలో సీతమ్మ వారిని ఇక్కడ మనకు రాముల వారి ఎదురుగా కూర్చోబెట్టడం జరుగుతూ ఉన్నది. అందరూ సేవించి ఉంటారు. అమ్మవారు లాగా ప్రదక్షిణం చేసినప్పుడు ఆయా దిక్కుల్లో ఉండేటువంటి భక్తులంతా కూడా అమ్మవారి దివ్య ముఖ దర్శనాన్ని చేసి పులంకించి ఉంటారు. ఆమె మహాసౌందర్యవతి, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. వేదపురుషుడు అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నాడు. అమ్మవారు ఎలా ఉంటారు అంటే హిరణ్యవర్ణాం, బంగారుమయమైనటువంటి వర్ణం. ఈ మధ్యనే భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి ఉత్సవమూర్తులు సువర్ణ కవచాలంకృతులయ్యారు. సువర్ణ భద్ర కవచాలంకృతులై మొన్న పాల్గొన పునర్వసు నాడు, పాల్గొన పుష్యమీ నక్షత్రం నాడు ప్రతిష్టను జరుపుకొని తిరిగి ఈనాడు కళ్యాణోత్సవాన్ని చేయించుకుంటూ ఉన్నారు సీతారాములు. అంటే సువర్ణమూర్తులు అన్నమాట. వేదములో ఛాందోగ్యోపనిషత్తులో భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తూ భగవంతుడు ఎలా ఉంటాడు అనంటే హిరణ్మయ పురుష, ఆయన బంగారుమయమైనటువంటి విగ్రహం కలిగిన వాట. హిరణ్యశ్మశ్రు, బంగారమైనటువంటి మీసములు కలిగి ఉంటాట. ఆప్రణఖాత్ సువర్ణ, ఆయన కాలు మొదలుకొని గోరు మొదలుకొని శిరస్సు వరకు ఉండేటువంటి ప్రతి అవయవము భగవంతునిది బంగారుమయమైనటువంటి విగ్రహమే. అలాంటి బంగారుమయుడైనటువంటి స్వర్ణమయుడైనటువంటి రామచంద్రమూర్తితో స్వర్ణమయమైనటువంటి సీత, హిరణ్యవర్ణరాలైనటువంటి సీతమ్మ వారు. హరిణి, ఆమె యొక్క నేత్రములు లేడి కన్నుల వలె ఉంటుందిట. అలా ఉండేటువంటి ఆమె బంగారు ఆభరణములు ధరించి ఉంటుంది. సువర్ణరజతస్రజాం, బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు ధరించి ఉంటుంది నిరంతరం. సువర్ణ శోభితయై సువర్ణ వర్ణయై ఉండేటువంటి అమ్మవారిని స్వామివారి ఎదురుగా అర్చక స్వాములు వేంచేపు చేసి శ్రీయోద్వాహము అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించారు. జై బోలో శ్రీ సీతారామచంద్ర భగవానికి భద్రాద్రి వరద గోవింద గోవింద. अतः कन्यावरणं कृत्वा भगवदर्थं कन्यां वृणीध्वमच्चष्टौ श्रीवैष्णवान् प्रेषयुक्ता दक्षिणताम्बूलानि दत्त्वा ते विष्णोर्नकं विष्णोराडमसीद्वाभ्यां मन्त्राभ्यां कन्यादातारसमीपं गत्वा विष्णोर्नकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि ममेरजागुं सयोत्सभायदुत्तरगुं सदस्तं क्रमाणस्त्रेदोरुगायः प्रराटमसि विष्णो पृष्ठमसि विष्णो स्थो विष्णो शूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे ततः శ్రీయోద్వాహం పూర్తయింది. శ్రీయోద్వాహం అంటే విన్నాం మనం ఇందాకనా. సీతమ్మ తల్లి రాముడికి అభిముఖంగా కూర్చుంది. అంటే మనం ఎలా కూర్చున్నామో ఆవిడ అలా కూర్చుంది. అంటే మనం ఎందుకు కూర్చున్నామో ఆవిడ చెబుతోంది. మీరు ఎందుకు కూర్చోవాలంటే నాలా కూర్చున్నారు మీరంతా, మీలా నేను కూర్చున్నాను కదా. నేను ఎలాగైతే రాముడికి అనన్య గతికంగా, అనన్య అర్హంగా, అనన్య భోగ్యంగా నేను రాముడికే చెందినదాన్ని అయ్యానో మీరంతా కూడా అలాగే ఉండండి. మీ అందరికి కూడా, అందరికీ ఏకైక నాథుడు, ఏకైక పతి భగవంతుడు రాముడు ఒక్కడే అని చెప్పడానికి వీలుగా మనందరి తరఫున ఆవిడ కూర్చుంది. మన కళ్యాణం అంటేనే అర్థం అదండి. ఎప్పుడో సీతారాముడికి కళ్యాణం జరిగితే మళ్ళీ ప్రతి ఏడాది ఎందుకంటే కళ్యాణం చేసుకోవడం? పెళ్ళైన వాళ్ళకే మళ్ళీ 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 పెళ్లి దేనికి అంటే దానికి కారణం ఆగమశాస్త్రం చెప్పింది. సీతారాముల కళ్యాణము అంటే సీతకి రాముడికి మాత్రమే కళ్యాణం అనుకుంటే అంతకంటే తప్పు, అంతకంటే పప్పులో కాలు ఇంకోటి ఉండదయా. సీతారాముల కళ్యాణం కాదు, ఆ పేరు చెప్పి మన మనస్సులకు భగవంతుడికి ఉండే కళ్యాణమే సీతారామ కళ్యాణం. అంటే మనందరికీ ఒక ఆత్మ, మనమంతా ఆత్మలం, మనందరికీ ఒక భావయుక్తమైనటువంటి ఒక ఆత్మస్థితి ఉన్నదే, దానికే కన్యా అని పేరు ఆధ్యాత్మికంగా.
ఆ ఆత్మకన్య అయిన సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క పాదాల వద్ద ఉంచడమే కన్యాదానం అంటే. ఆ కన్యాదానానికే నవవిధ భక్తులలో ఆత్మనివేదన భక్తి అని పేరు. అలాంటి ఆత్మనివేదన భక్తికి రూపకంగా జరిగేటువంటి ఒకే ఒక్క వేదిక కళ్యాణ వేదిక కాబట్టి కళ్యాణము జరిపించుట, కళ్యాణంలో పాల్గొనుట అంటే మన ఆత్మలను రామచంద్ర ప్రభువుకి సమర్పించుట అని అర్థం. కానీ ఎవరికి కళ్యాణం? మనకి రాముడికి కళ్యాణం అంతే. ఇలా పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా పశువులైనా ఎలాంటి చరాచర జగత్తంతా రామచంద్ర ప్రభువు యొక్క భార్యా సదృశమే. స్త్రీప్రాయ వితరత్సర్వం ఏకః పురుషః, ఒకడే ఒక పురుషుడు, జగత్తంతా స్త్రీప్రాయమే అని ఆధ్యాత్మిక శాస్త్రం. మనమంతా రామచంద్ర ప్రభు యొక్క భార్యాస్థానీయులం. మనందరికీ ఏకైక భర్త, లోకైక భర్త రామచంద్ర ప్రభువు అని చెప్పేటువంటి ఒక అద్భుత ఘట్టం కళ్యాణంలో ఆవిష్కృతమవుతుంది. అలాంటి కళ్యాణంలో అత్యంత ప్రధానమైనది మనకి రాముడికి ఉండే సంబంధాన్ని చెప్పేది ప్రవర అని అంటారు. ప్రవర అంటే వంశము గురించి చెప్పుకుంటాడు. నేను ఫలానా వాణ్ణి, నన్ను రక్షించవయ్యా అని చెప్పడం. మనందరికీ ప్రవరలు ఉంటాయి, మనందరికీ పేర్లు ఉంటాయి. మనమంతా ఇప్పుడే చెప్పుకోవాలి, మన మనస్సుల్లో చెప్పుకోవాలి. మన తరపున సీతమ్మ తల్లిని కూర్చోబెట్టాం కాబట్టి సీతమ్మ తల్లికో ప్రవర ఉంటుంది. అన్ని చోట్ల సీతారాముల కళ్యాణానికి, భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి గొప్ప అద్భుతమైనటువంటి వైలక్షణ్యం ఈ క్షేత్రంలో ఉండే కారణం ఈ ప్రవర వల్లే మనకు తెలుస్తుంది. ఎక్కడైనా సీతమ్మ తల్లికి గౌతమ గోత్రాన్ని చెబుతారు, రామయ్య తండ్రికి వాసిష్ఠ గోత్రాన్ని చెబుతారు. కారణం ఆనాడు త్రేతాయుగంలో పుట్టినటువంటి సీతారాములిద్దరికీ గోత్రాలు అవే. ఎక్కడ సీతారాముల కళ్యాణం చేసినా అలాగే చేయాలి. కానీ భద్రాద్రిలో అలా కాదండి. భద్రాద్రిలో ఉండే సీతారామచంద్ర ప్రభువు కేవలం రామచంద్రమూర్తి కాదు, సాక్షాత్ నారాయణాధిష్ఠిత రూపమైనటువంటి రామచంద్ర ప్రభు. సీతమ్మ తల్లి కేవలం సీతమ్మ తల్లి కాదు, శ్రీ మహాలక్ష్మి స్వరూపానుగుణ్యమైనటువంటి ప్రభలతో వెలిగే తల్లి కాబట్టి ఇక్కడ తల్లిని సీతామహాలక్ష్మి అని పిలుస్తారు. రామచంద్ర ప్రభువుని రామనారాయణుడు అని కొలుస్తారు. ఈ క్షేత్రంలో ఉండే ప్రత్యేకమైన అంశం, ఈ క్షేత్రంలో మాత్రమే జరిగేటువంటి ఒక అద్భుతమైన కళ్యాణ మహోత్సవానికి ఆనుగుణ్యత ఈ ప్రవర చెబుతోంది. కారణం ఇక్కడ ఉండే రాముడి ప్రవర శ్రీమన్నారాయణమూర్తికి ఏ ప్రవర చెబుతారో ఆ ప్రవరే చెబుతారు. శ్రీ మహాలక్ష్మికి ఏ ప్రవర చెబుతారో సీతమ్మ తల్లికి ఇక్కడ అదే ప్రవర చెబుతారు. సీతమ్మ తల్లిది సౌభాగ్య గోత్రం అని అంటారు, రామచంద్ర ప్రభువుది అచ్యుత గోత్రము అని అంటారు. ఈ క్షేత్రంలో ఉండే గొప్పతనం అని. కాబట్టి భద్రాచలంలో సీతారామ కళ్యాణం చేస్తే మనకి బోనస్గా లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా జరుగుతుంది. కేవలం సీతారామ కళ్యాణము మనల్ని తరింపజేస్తుంది, లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా మనని ఆత్మ గుణాలముల ఆత్మ గుణాష్టక ఆవిష్కారం చేయించి మనల్ని తరింపజేస్తుంది. కాబట్టే ఇక్కడ కళ్యాణానికి గొప్పతనం. అలా రామచంద్ర ప్రభు రామనారాయణుడుగా అచ్యుత గోత్రాన్ని తాను స్వీకరిస్తున్నాడు. సీతమ్మ తల్లి సీతా మహాలక్ష్మిగా సౌభాగ్య గోత్రాన్ని తనదని ప్రకటిస్తోంది. అంతా జయ జయధ్వానాలతో కరతాళ ధ్వనులతో ప్రవరని సేవించండి. ప్రవరలు వింటే పాపాలు తొలగుతాయి. ప్రవరలు వింటే జాతి వల్ల కానీ, కులం వల్ల కానీ, మన యొక్క భావజాలం వల్ల కానీ కలిగిన పాపములన్నీ నశిస్తాయని శాస్త్రం చెప్పింది. జాగ్రత్తగా ప్రవర వినండి. గోవింద బ్రువదే అనంత వేదాధ్యాదినే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావదాన పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ బ్రహ్మధర్మణో నత్రే అనంత వేదాధ్యాయినే పరబ్రహ్మణే ఆదినారాయణాయ సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ నారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాదినే అచ్యుతవర బ్రహ్మణే నారాయణాయ సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యర్చావతార
పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ అనంతవేదాధ్యాయినే పరబ్రహ్మ ప్రతిష్ఠ చేసి ఆదినారాయణాయ సాగార పరబ్జూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ భోలో రామనారాయణ గోవింద గోవింద చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరే సాగార జగజీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ విశ్వంబర శర్మణాన్నత్రే సౌభాగ్య విశ్వంబరే సాగార జగజీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ రత్నాకర శర్మణః పౌత్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరే సాగార జగజీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ క్షీరార్ణవ శర్మణః పుత్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరీ సాగార జగజీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీం ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే అంటారు కుమారు చెప్పండి దాస్యామి దాస్యామి సామ్రాజ్యవత్యాశీషోవాదనం కుర్యాం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠిం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం తతః ద్వాదశగర్భైః చతుర్వింశత్యంగుళాయామంగోత్రం కల్పజిత్వా సుగంధేనానులిప్య తండోనిధాయ హరిగమనం సోమకం రాజానవిద్వాభ్యాం మంత్రాభ్యాం అభిమంత్రయా ఓం అర్యమణం బృహస్పతిం గ్రంథానాయ వాచం విష్ణుగంధరసవేకం సవితారం చ వాచనం సోమకం రాజానం వరుణమగ్నమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం ఇది యోత్రమభిమంత్రయా శ్రీ మహాలక్ష్మీ నమః ఆవాహయామి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీజై నమః తదః గంధద్వారామితి యజ్ఞోపవేతమభిమంత్ర్య ఓం గంధద్వారాంధరాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణి ఈశ్వరీం సర్వభూతానాం తామిహ బహ్వయే శ్రయం యజ్ఞోపవేతాధిష్టాన దేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః శ్రీ మహాలక్ష్మ్యై నమః చతురుపచారాన్ సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఓం గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణే ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహ బహ్వయే శ్రయం ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ఓం మనోహివం జాతవేదో గామశ్చం పురుషం జగత్ అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాదయా భద్రాద్రివరద గోవింద గోవింద ధూపదీపాంతరం శుద్ధ ఆజమయ్యం సమర్పయామి ఓం వాసుదేవాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీం శ్రీజై నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి కాశ్మీరఫల నివేదనం సమర్పయామి ప్రోక్ష్యా ప్రవిశిత్యా నివేద్య ఓం ఓం ఓం
ఓం మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరాభోజనం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి, సువర్ణ దివ్య మంత్ర పుష్ప నమస్కారాన్ సమర్పయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. ధ్రువంతే రాజేది మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాः కటిస్థానే యోత్రబంధనం కృత్వా. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి నడుముకి ధరింపజేసేటువంటి ఆ యోత్రాన్ని మీకందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సీతమ్మ వారికి యోత్ర బంధనం చేస్తున్నారు. యోత్రము దర్భలతో తయారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వడ్డాణం లాంటి వస్తువు. దర్భతో తయారు చేసినటువంటి ఆ యోత్రాన్ని వధువుకి నడుముకి చుడతారు. తద్వారా ఆ వధువుకి గర్భంలో ఉండేటువంటి దోషములు తొలుగుతాయి అని శాస్త్రం చెప్తున్నది. సాక్షాత్తు జగన్మాత అయినటువంటి సీతమ్మ వారికి ఏర్పడేటువంటి గర్భస్థ దోషములే ఉంటాయి. సీతమ్మ వారి గర్భానికి కూడా దోషం ఉంటుందా అనంటే మనమంతా కూడా ఆమె పిల్లలం కదా. మనం త్యాగరాజస్వామి వారు అంటారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మా తండ్రి. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని త్యాగరాజస్వామి వారు అంటారు. మనమంతా కూడా సీతమ్మ వారి బిడ్డలం. ఉండేటువంటి దోషములన్నీ ఆమె గర్భానికి ఉండేటువంటి దోషములే కదా. మనమంతా కూడా పాపాత్ములమే. మనకుండేటువంటి పాపములన్నీ ఆమె గర్భానికి ఉండేటువంటి దోషములు అవుతాయి. కనుక ఆమెకు ఈ యోత్రాన్ని ధరింపజేస్తే మన పాపములన్నీ తొలగుతాయి. మన పాపములు తొలగడానికి ఆమెకు ఈ యోత్రబంధనం చేయడం జరుగుతూ ఉన్నది. యోత్రబంధనమైనది. ఓం ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. యోత్రధారణ ముహూర్తస్సుముహూర్తోస్మృతి భవంతో మహాంతో గృహంతో ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రీ జగదాంబదేః అనంతరాష్ట్రమ సిద్ధ్యార్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కుర్యాత్. ఇప్పుడు స్వామివారికి సమర్పణ చేసేటువంటి ఆ యజ్ఞోపవీతాలని మీకందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా నమస్కారం చేసుకోండి. రామచంద్రమూర్తికి ద్వితీయాశ్రమం. ద్వితీయాశ్రమం అంటే గృహస్థాశ్రమం అన్నమాట. ఇంతవరకు బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్వామి ఇక గృహస్థు కావడానికి ఆ ఆశ్రమానికి గృహస్థాశ్రమ సిద్ధి కొరకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆయన వివాహం చేసుకుంటేనే మనమంతా కూడా రక్షింపబడతాం. సీతమ్మ సన్నిధానం ఉన్నందువల్ల కాకాసురుడంతటి వాడు చేసినటువంటి గొప్ప అపచారం, రావణాసురుడు చేసినటువంటి పాపం కంటే కూడా కాకాసురుడు చేసిన పాపం ఎక్కువట. అయినప్పటికీ సీతమ్మ వారి సన్నిధిలో అతను ఆ పాపం చేసినందువల్ల రక్షింపబడ్డాడు. అదే రావణాసురుడు సీతమ్మకే ద్రోహం తలపెట్టాడు. సీతమ్మ సమక్షంలో లేదు కనుక ఆయన శిక్షింపబడ్డారు అని అంటారు. కనుక ఆ ద్వితీయాశ్రమం రామునికి సీతమ్మ వారికి కళ్యాణం జరగడానికి కావలసినటువంటి గృహస్థాశ్రమ స్వీకారం కొరకు రామునికి ధరింపజేసేటువంటి యజ్ఞోపవీత ధారణ అంతా కూడా సేవించండి. ఓం ఆయుష్యమగ్నిమృతమంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతాన్ని మీకందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. భద్రాద్రి వరద గోవింద గోవింద.
అలంకారార్థం సువర్ణ యజ్ఞోపవీతాన్ని రాముల వారికి ధరింపజేస్తూ ఉన్నారు. అంతా కూడా సేవించండి. ఓం తత్కృష్ణ పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాపదం విష్ణోర్యత్పరమం పదం. జయ బోలో రామచంద్ర భగవాన్ కీ జై. యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. తతః వరపూజాం కుర్యాద్ ఉత్తరాగ్రం కూర్చం. ఈ కళ్యాణ మహోత్సవంలో యోక్త్రానికి రక్షాబంధనాలకి రక్షాసూత్రాలకి అలాగే యజ్ఞోపవీతాలకు కూడా ఏకముఖంగా ఆరాధన జరిగింది. వాటిని ఒక క్రమ పద్ధతిలో స్వామికి సమర్పిస్తారు. ఇప్పుడు యోక్త్రాన్ని అమ్మవారికి అలంకారం చేశారు, యజ్ఞోపవీతాన్ని స్వామివారికి అలంకారం చేశారు, రక్షాసూత్రాలను ఇద్దరికీ అలంకరిస్తారు. రక్షాసూత్రములు అంటే మేమిద్దరం కళ్యాణం చేసుకోవడానికి కంకణం కట్టుకున్నాము అని చెప్పేటువంటి ఒక సంకేతం. రక్షాసూత్రములకు సంస్కృతంలో 3 పేర్లు ఉన్నాయి. ప్రతిసరము అని ఒక పేరు, కంకణము అని ఒక పేరు, రక్షాసూత్రము అని ఒక పేరు. ఈ 3 పేర్లు 3 రకాల ప్రయోజనములను కలిగించేవే అని మన పెద్దలు చెప్పారు. కంకణము అంటే అర్థం కం సుఖం కణయతి ప్రసాదయతి ఇది కంకణం. సుఖాన్ని కలిగించేది కాబట్టి కంకణము. ప్రతిసరం అంటే ఏనాడైతే దాన్ని ధరించామో ధరించిన సమయం నుండి పై పనులు చేయడానికి మనకి యోగ్యతను కలిగించేది ప్రతిసరము. ప్రతిసృగతం తర్వాత చేసే కార్యక్రమాలకి అర్హత లభించేటట్లుగా చేస్తుంది. కంకణం కట్టనిదే తర్వాత కార్యక్రమానికి అర్హులు కారు. ఏ పనికైనా కంకణం కట్టాలి. కంకణం కట్టమంటే అర్థం ఈ పని సాధించేంత వరకు నేను తప్పనిసరిగా ఆ పనిని పూనిక కలిగి ఉంటా, పూనికతో చేస్తా అని చెప్పడం కంకణానికి ప్రత్యేకత, తాత్పర్యం అది. ఆ రకంగా కంకణము అంటే దాన్ని ప్రతిసరం అని అంటారు. రక్షాసూత్రమే అద్భుతమైనటువంటి పేరు. రక్ష అంటే అర్థం ఏమిటి? ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారము అని అర్థం. ఏది అవసరం లేదో దాన్ని తొలగించుట, ఏది అవసరమో దానిని ప్రసాదించుటకి రక్ష అని సంస్కృతంలో పేరు. మనందరికీ ఏది తొలగాలో అది తొలగిస్తారు సీతారాములు, ఏది కలగాలో అది కలిగిస్తారు. కాబట్టి రక్షాసూత్ర బద్ధులు అవుతారు అంటూ ఇప్పుడు రక్షాసూత్రాల్ని అలంకరించేటట్లుగా జరిగింది. ఆ రక్షాసూత్రములు ఇద్దరికీ కట్టి సీతమ్మ తల్లికి యోక్త్రాన్ని, రామచంద్ర ప్రభువుకి యజ్ఞోపవీతాన్ని వేసి వారిద్దరూ కూడా నవవధూవరులు కావడానికి వీలుగా వైదికమైనటువంటి మార్గాన్ని అవలంబించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తరువాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభం చేస్తున్నారు. తతః వరపూజాం కుర్యాత్ ఉత్తరాగ్రం కూర్చం నారాయణస్యాసనం దత్వా ప్రదృష్టస్తవదేవ మాత్ర చేతుభ్యాం మంత్రాభ్యాం పాదప్రక్షాళనం కృత్వా ఓం ప్రదృష్టస్తవదే వీర్యాయ మృగాణభేమః యస్య విక్రమణేషు అభిక్షయంతి భువనాని విశ్వా పరోమాత్రయా తనువా వృధానా నతే మహిత్వమన్వశ్నువందే ఉభేతే విద్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. యశ్చక్రాయ విద్మహేద నారాయణాస్త్రేణ చ పాదారవిందయోరభిమంత్రియా ఓం నమస్త్రేణ సంవృజ్య. యశ్చక్రాయ విద్మహే సహస్ర జ్వాలాయ ధీమహి తన్నః సుదర్శనః ప్రచోదయాత్. తతః ఇమం మే గంగేతమంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం ఇమం మే గంగే సరస్వతి సుదృష్టోమగం సజతా పరుష్ణియా అశిక్రియా మరుద్వృధే వితస్తయార్జీకీయేషు నృత్యాసు శోమయా. తతః అర్చత ప్రార్చత హిరణ్యరూపే దిద్వాభ్యాం మంత్రాభ్యాం
సర్వాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య ఓం అర్చత ప్రథమతః పచ్చల పతకం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతు పుత్రక ఉత పురన్న దృష్ట్వర్చత అర్చత ప్రార్చత. స్వామివారికి ఇప్పుడు వరుసగా ఆభరణాలు ధరింపజేస్తారు. వరపూజ, ఆ వరపూజలో ముందుగా పాద ప్రక్షాళన స్వామివారికి చేసిన తర్వాత పచ్చల పథకాన్ని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. రామదాసు గారు భరతుని కొరకు చేయించినటువంటిది ఈ పచ్చల పథకం. ఒక కీర్తనలో రామదాసు గారు అంటారు, భరతులకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకము